హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు ఆదివారం కదా! అందుకని సరదాగా నేను నా కుటుంబంతోటి సింగరకొండలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాన్ని చూడటానికి బయలుదేరుతున్నాను. దానికోసం ఒంగోలులో పెట్రోల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నుంచి సింగరకొండ 40 కిలోమీటర్ల దూరం ఉందండి. సింగరకొండ అనేది అద్దంకి మండలంలో అద్దంకి గ్రామానికి దగ్గరగా ఉంటుంది. అద్దంకి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగరకొండ ఉంటుంది. దగ్గర ఒక గంట బావు జర్నీ ఉంటుందండి. మొత్తం హైవే రోడ్డే. ఎక్కడ కూడా రోడ్డు బాగలేదనే మాటే లేదు. మొత్తం హైవే రోడ్డు కాబట్టి మనం చక్కగా మన ప్రయాణం కొనసాగించవచ్చు. ఇప్పుడు సమయం వచ్చేసి 11 అయిందండి. ఎండలు మాత్రం అసలు మామూలుగా లేవు, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఎండాకాలం కూడా రాలేదు, శివరాత్రి కూడా అయిపోలేదు. కానీ ఎండలు మాత్రం వేడి బాగా ఉంది. పైగా బండి మీద వెళ్తున్నాం కదా, ముఖానికి ఆ సెగ తగులుతూ ఉంది. ఆ సెగ తట్టుకోలేక ఒక చోట ఆపి ఇదిగో ఈ పుచ్చకాయ తింటున్నామండి. ఒక దెబ్బ వచ్చేసి 20 రూపాయలంట. పోయిన సంవత్సరం 10 రూపాయలకి అమ్మేవాళ్ళు, ఇప్పుడు 20 రూపాయలు చేశారు. దా ఎండగా ఉంటుంది కదా అని చెప్పేసి సేఫ్టీ కోసం మజ్జిగ కూడా తెచ్చుకున్నాము. అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను హెల్మెట్ అనేది మర్చిపోయానండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెనక చూశారు కదా, అతను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నా హెల్మెట్ మర్చిపోయాను. మామూలుగా నేను హెల్మెట్ పెట్టుకుని జర్నీ చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా సరే హెల్మెట్ పెట్టుకొని మాత్రం ఖచ్చితంగా జర్నీ చేయండి. ఈ నెక్స్ట్ టైం నుండి నేను కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునే ఉంటాను. ఇది వచ్చేసామండి మనం దగ్గరికి. ఇది వచ్చేసి మేదరమెట్ల దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుండి మనం సర్వీస్ రోడ్డు మీదుగా అద్దంకి రూట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎండగా ఉన్నా కానీ జర్నీ మాత్రం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోయిందండి. హైవే కావడంతో ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ ఏం లేవు. చాలా తొందరగానే అద్దంకి దగ్గరకు వచ్చేసాము. ఇదే అద్దంకి మెయిన్ సెంటర్ అండి. ఇక్కడ నుంచి మనం 5 కిలోమీటర్లు జర్నీ చేస్తే సింగరకొండ వచ్చేస్తుంది. మనకి కనపడే ఆంజనేయ స్వామి విగ్రహం అండి సింగరకొండ మెయిన్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ ముఖద్వారం గుండా లోపలికి వెళ్తే మనం ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దగ్గరకు చేరుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం బాగుందండి. వైట్ కలర్లో చాలా గంభీరంగా ఉంది. ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఊరి మొదట్లో ఉంటే ఆ ఊరికి చీడపీడలు కానీ ఎటువంటివి దరి చేరవు, దుష్టశక్తులు అనేవి రాకుండా కాపాడుతాడని మన పూర్వీకులు భావించేవాళ్ళు. వచ్చేసామండి దగ్గరికి. అక్కడ ముఖద్వారం నుండి 1 కిలోమీటర్ దూరం కనుక మనం లోపలికి జర్నీ చేస్తే స్వామివారి దేవస్థానం వద్దకు చేరుకోవచ్చు. ఇది వచ్చేసి నరసరావుపేటకు వెళ్ళే దారండి. కాబట్టి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అన్ని ప్రముఖ పట్టణాల నుంచి కూడా మన సింగరకొండకి బస్సు రూట్ అయితే అందుబాటులో ఉంది. బస్సులు కూడా అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాయి. ఇదేనండి స్వామివారి దేవస్థానం, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం. ఎంతో ప్రఖ్యాతిగాంచింది. దేవస్థానం దగ్గరికి చేరుకునేసరికి సమయం 12:30 అయిందండి. 12:30కి గుడి మూసేస్తారన్నారు. మరి లోపలికి వెళ్ళి చూద్దాం గుడి మూసేసారో లేదో. ఎదురు మాత్రం చాలా పెద్ద పెద్ద రోడ్లతో విశాలంగా ఉంది. ఇక్కడే మనం వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని దేవాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఈ దేవస్థానానికి ఆదివారం మరియు మంగళవారాలు భక్తులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారండి. ఈ షాప్లో స్వామివారికి టెంకాయలు కొడదామని చెప్పేసి టెంకాయలు అడిగామండి. సెట్ వచ్చేసి 50 రూపాయలు అని చెప్పారు. తీసేసుకొని స్వామివారి గుడిలోకి వెళ్దామని వచ్చేసాము. ఇదేనండి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించే ద్వారం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఎంతో ఉత్సాహంగా స్వామివారిని చూద్దామని వెళ్ళింది మాకు లోపల పెద్ద షాక్ అయితే తగిలిందండి. ఎందుకంటే ఇక్కడ స్వామివారి దేవాలయం అనేది లేదు, కూలగొట్టేశారు. ఎందుకు కూలగొట్టేశారని అనుకుంటే కొత్తగా నిర్మాణం ఒకటి చేస్తున్నారంట స్వామివారిది. కొత్త దేవాలయం కడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇదేనండి. ఇప్పటికే సగం నిర్మాణం పూర్తయినట్టుంది. ఇంకా మిగతా నిర్మాణం కూడా పూర్తి కావాలి. చూద్దాం కట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మరొకసారి వచ్చి మీకు చూపిస్తాను. స్వామివారి దేవాలయం ఎలా ఉంటుంది అనేది.
ఇక్కడ పాత దేవాలయం ఉన్నప్పుడు స్వామివారి పూజలు మాత్రం బాగా జరుగుతాయండి. డైలీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా వెలిసారంట. ఇక్కడ దేవస్థానానికి నైరుతి కొండపైన ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఒకరోజు ధ్వజస్తంభం ప్రతిష్ఠింపజేస్తూ ఉండగా ఈ తటాకం ఒడ్డున, తటాకం అంటే నది అండి, నది ఒడ్డున ఒక సాధువు కనపడి అక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారని ప్రతీతి. అక్కడి నుంచి జనం చూసి అక్కడికి వచ్చేసరికి సాధువు మాయమైపోయారంట. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారికి దేవాలయం నిర్మించి పూజలు చేయడం జరుగుతూ ఉంది. స్వామివారి ఆలయ నిర్మాణం జరిగే వరకు స్వామివారి మూల విరాట్ని ఇక్కడ ఒక చిన్న గదిలో ప్రతిష్ఠింపచేశారు. ఇగో ఇదేనండి దర్శనం చేసుకున్న క్యూ లైన్లు. ఈ క్యూ లైన్ల ద్వారా వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకొని ఈ ద్వారం గుండా బయటికి రావాలి. బయటకు వచ్చిన వెంటనే మనకి తటాకం ఒకటి కనిపిస్తుందండి. నది మొత్తం ఈ దేవాలయం చుట్టుపక్కల కూడా మొత్తం కూడా మనకి నది కనబడుతుంది. చూస్తున్నారు కదా, వెనక సైడ్ అంతా కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం బయలుదేరేసి టెంకాయ కొట్టేసి ఇంకా అన్నదాన సత్రానికి బయలుదేరదాం. ఇవన్నీ కూడా ఆలయ నిర్మాణానికి అవసరమైనటువంటి స్తంభాలండి. ఇంకా ఈ నిర్మాణంకి ఇంకా ఒక 5-6 నెలల సమయం పట్టచ్చు అని చెప్పారు. మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి భక్త ఆంజనేయ స్వామి దేవాలయం కనపడుతుందండి. ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించిన తర్వాత భక్తులందరూ కూడా ఈ భక్త ఆంజనేయ స్వామి వారిని దర్శించి ఆయన ఆశీర్వచనాలు తీసుకుంటారు. టైం వచ్చేసి 12:30 దాటడంతో ఈ దేవాలయాన్ని ఇప్పుడు మూసేశారు. మళ్ళీ 3ంటికి ఓపెన్ చేస్తారని చెప్పారండి. మళ్ళీ ఈ ద్వారం గుండా మనం దేవాలయంలోకి ప్రవేశించవచ్చు. ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి. కరెక్ట్గా ఆంజనేయ స్వామి వారి ఎదురుగానే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామి వారి నిత్యాన్నదాన భవనం అండి. ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చే భక్తులకి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తారు. ఈ భవనం పక్కనే మా భక్తులు కూర్చోవడానికి తాటాకులతోటి పందిరేశారండి. ఈ పందిరి కింద చాలా చల్లగా ఉంది. అంత వేడిలో కూడా చాలా హాయిగా ఉందండి. తాటాకు పందిరి కింద కూర్చుంటే మేము వెళ్ళిన తర్వాత 20 నిమిషాలకి డోర్స్ ఓపెన్ చేశారండి. చూద్దాము, లోపలికి వెళ్ళేసి హాల్ ఎలా ఉందనేది చూద్దామండి. ఇక్కడ ఇతను దేవస్థానం ఉద్యోగి అనుకుంటా. అందరినీ చాలా చక్కగా పలకరిస్తున్నారు. అందరికీ మర్యాదపూర్వకంగా లోపలికి రండి అని బాగా మంచిగా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఏ దేవస్థానంలో ఇలాగ చూడలేదండి. నేను ఎక్కడ కూడా ఇలా పలకరించడం. ఇవన్నీ కూడా మనకి తయారు చేసిన పదార్థాలు. హాల్ అయితే చాలా విశాలంగా ఉందండి. ఒకేసారి దగ్గరగా ఒక 200 మంది, 200 నుంచి 250 మంది కూర్చునే విధంగా ఉంది. సీటింగ్ కూడా విత్ టేబుల్కి అటాచ్గానే ఉంది. సీటింగ్ కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా అందరితోటి చాలా మర్యాదగానే ప్రవర్తిస్తున్నారండి. ఈ వడ్డించే వాళ్ళు కూడా చాలా ఆప్యాయంగానే వడ్డిస్తున్నారు. హడావుడిగా కాకుండా ఏదో మొక్కుబడిగా కాకుండా బాగానే వడ్డిస్తున్నారు. చూద్దాం మనం ఏమేం చేశారనేది. వచ్చేసి పొంగలి, పప్పు, పచ్చడి, కూర చేశారండి. పులిహోర కూడా పెట్టారు. వంటలన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి. పొంగల్ అయితే ఇంకా అద్భుతంగా ఉందండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ అవ్వకండి. ఇంకా భోజనం తర్వాత మనం కొండ మీద ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం బయలుదేరి మనం వచ్చిన దారిలోనే వెనక్కి ఒక 500 మీటర్ల దూరం వెళ్తే ఒక పెద్ద ఆర్చి ఉంటుందండి. అక్కడే మనకి సైన్ బోర్డు కూడా ఉంటుంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి దారి అని. అక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ కనుక బండి మీద వెళ్తే 5 నిమిషాల్లో చేరుకోవచ్చు. చాలా రూట్ కూడా చాలా బాగుందండి. దీనికి కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మెట్ల మార్గం కూడా ఉంది. కానీ మేము బండి మీద వచ్చేసాము. మాకు దగ్గర ఒక 5 నిమిషాలు పట్టిందండి చేరుకోవడానికి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చేరుకోవడానికి. దేవస్థానం మొదట్లోనే మనకి వెంకటేశ్వర స్వామి వారి శంకు చక్రాలు, 3 నామాలు, ఆ పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం మనం చూడొచ్చండి. ఇంకా లోపలికి వెళ్ళి మనం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని చూద్దాము ఎలా ఉంటుంది ఏంటండి. దానికంటే ముందు ఈ కొండ మీద నుంచి కింద వ్యూ ఎలా ఉంది, దేవాలయం మనకు ఎలా కనపడుతుందో ఒక్కసారి చూద్దామండి.
ఇదేనండి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అయితే చాలా చిన్నగానే ఉంది. బయట వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ బొమ్మలు పెట్టారు. లోపల వచ్చేసి స్వామివారి దేవాలయం ఉందండి. మొత్తం కూడా ఖాళీగానే ఉంది, ఎవరు లేరు. ఇప్పటికే టైం వచ్చేసి 3:30 అవుతుంది టైము. దాంతో ఎవరు లేరు. మేము స్వామివారిని దర్శించుకొని వచ్చాము. దాని వెనక అయితే వ్యూ చూస్తే అదిరిపోయిందండి. వ్యూ చూసారు కదా, అక్కడ నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.